Hi everyone. So today NEET 2026 కంప్లీట్ చేసుకుని సో ఆల్ స్టూడెంట్స్ చాలా చక్కగా పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారండి. సో టుడేస్ పేపర్ చెక్ చేసుకున్నట్లయితే ఈజీ టు మోడరేట్ అని చెప్పచ్చు. బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ, కమింగ్ టు కెమిస్ట్రీ కొంచెం మోడరేట్ ప్లస్, అంటే టైం టేకింగ్ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో కొంచెం 5 to 10 క్వశ్చన్స్ కనిపించాయి. అదర్వైజ్ పేపర్ అయితే చాలా చక్కగా కంఫర్టబుల్గా స్టూడెంట్స్ రాయగలిగేలాగా ఉంది. సో 2025 నీట్తో కంపారిజన్ చేస్తే మాత్రం ఈజీ అని చెప్పచ్చు. 2024కి చెక్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉందని చెప్పచ్చు. సో కమింగ్ టు సీట్ అలాట్మెంట్ అనాలిసిస్ యాజ్ ఆఫ్ నౌ, నాకున్న పర్సనల్ ఫీలింగ్ 2024 సీట్ అలాట్మెంట్ మార్క్కి బేస్ చేసుకుని ప్లస్ 20 మార్క్స్ 10 to 20 మార్క్స్ పెరిగితే సీట్ రావడానికి కంఫర్టబుల్గా అనిపిస్తోంది. సో నాట్ ష్యూర్లీ, ఎందుకంటే ఇక్కడ నేను కొద్దిమంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకున్నప్పుడు నేను పర్సనల్గా ఫీల్ అయింది. సో అదర్వైజ్ పేపర్ అయితే చాలా కంఫర్టబుల్గా స్టూడెంట్స్ ఫీల్ అయ్యారు. ఏ స్టూడెంట్ అయితే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చక్కగా చదువుకుని అండర్స్టాండింగ్ చేసుకుని రికలెక్ట్ చేసుకుని ఎగ్జామినేషన్ హాల్లో ప్రాపర్గా క్వశ్చన్ని చదువుకొని 4 ఆప్షన్స్ చెక్ చేసుకుని ఆన్సర్ చేశారో వాళ్ళందరూ చాలా కంఫర్టబుల్గా కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు. ఎస్పెషల్లీ బయాలజీ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది, ఈవెన్ ఫిజిక్స్ ఆల్సో. సో మై డియర్ స్టూడెంట్స్, చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. సో ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. ఈరోజు కంప్లీట్గా రిలాక్స్ అయిపోయి మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వబోతున్నారు కాబట్టి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.